పద పూజ చేయడం నేర్పిస్తా. నువ్వు నేర్పిస్తే చదివే సరిగ్గా రాలేదు, ఇంకా పూజ ఏమొస్తుంది? ఏంటే? ఏం లేదు. బృందా, పూజ చేయాలంటే ఫస్ట్ దేవుడి ఫోటోలు శుభ్రం చేయాలి. నేను ఆల్రెడీ చేసేసాను. ఈ పూలు పెట్టు దేవుడికి. ఏంటి నా చెవిలో పెట్టావు? ఖాళీగా ఉందని. అదే అమ్మా, తల్లి కూడా దైవంతో సమానం అంటారు కదా, అందుకే పెట్టానమ్మా. ఇది చూడ్డానికి తింగరదానిలాగా ఉంటది గాని మంచిదే. బృందా, పూజ చేసేటప్పుడు ఒక పాట పాడాలి నాన్న. పాట పాడు. పాట పాడాలా? నాకేం రావే. పాడవే. పాడుతానమ్మా. ఆ దేవ 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 దేవుడా, ఆ దేవ 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 దేవుడా. ఏంటమ్మా అలా కొట్టావు? ఏంటి ఆ పాట? అమ్మా, నేనేం పాడుతూ తీయగల పార్టిసిపెంట్ కాదు, పర్ఫెక్ట్ గా పాడడానికి. ఏదో కొంచెం అటు ఇటు అయితే లిరిక్స్ నువ్వే అడ్జస్ట్ అవ్వాలమ్మా. నేను అడిగేది పాడే విధానం గురించి కాదు, పాడే పాట గురించి. పూజలో పాట పాడమంటే పోకిర్లో పాట పాడతావేంటే? చంపలేసుకో, కళ్ళిపోతాయి. ఒసే, ఏమైనా కోరికలుంటే కోరుకో. దేవుడా, ఈసారైనా నేను డిగ్రీ పాస్ అయ్యేలా చూడు స్వామి. ఇది పాస్ అవ్వకపోతే దేశానికి వచ్చిన నష్టమేం లేదు, కానీ ఒక మంచి సంబంధం చూడు దేవుడా. అమ్మ ఎప్పుడు చూడు పెళ్లి పెళ్లి అంటుంది, అది వదిలేసి నాకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చేలా చూడు స్వామి. పని తక్కువ ఉండాలి, పేమెంట్ ఎక్కువ ఉండాలి. దానికి జాబ్ వచ్చేలోపు పెళ్లి ఫిక్స్ అవ్వాలి దేవుడా. మా ఏంటమ్మా నువ్వు? నేనేం చేశానే? నేను జాబ్ కెరియర్ అని ప్లాన్ చేస్తుంటే నువ్వేంటమ్మా పెళ్లి పిల్లలు అంటావు? మన ఇద్దరం ఇలా వేరే వేరే కోరికలు కోరుకుంటే దేవుడు కన్ఫ్యూజ్ అయ్యి మన ఇద్దరు కోరికలు పెండింగ్ లో పెడతాడు. దేవుడా, దీన్ని నువ్వే చూసుకో నాయనా. బృందా, అమ్మో దయ్యం. దయ్యం కాదే, ఇది నా పెళ్ళామేనే. కొంపతీసి ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నా పెన్ బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ట్రై చేస్తుందా? అమ్మో స్వామి స్వామి స్వామి, మా ఆయన హ్యాపీగా ఉండేలాగా చూడు స్వామి. బృందా, ఏం చేస్తున్నావే? పూజ చేస్తున్నానండి. చూస్తుంటే ఇది పూజలా లేదా, ఏదో చేతపనిలా ఉంది. అవేం మాట్లాడండి. పూజ అంటే దేవుడి పట్టాలు ఉండాలి కానీ బుద్ధుల బొమ్మ ఉందేంటే? అంటే మీకు మంచి బుద్ధులు ఇవ్వాలని. రండి కూర్చోండి, మొక్కుకోండి. ఈ అవతారం ఏంటే? అంటే పూజ చేసేటప్పుడు శారీ కట్టుకోవాలంట అండి. నాకు శారీ కట్టుకోవడం రాదు కదా, అందుకే ఇలా హెడ్ బాత్ చేశానండి. జుట్టు ఆరలేదు, అందుకే లూజ్ హెయిర్ వేస్తున్నా. ఏమే, ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు ముందు చెప్పి చెయ్యే, లేదంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. సరే అండి, మొక్కుకోండి. వసే, ఇది నిజంగా పూజే కదా? మొన్న నేను తిట్టానని చెప్పేసి నా పైన చేతపడి ఏం చేయట్లేదు కదా? అయ్యో పూజ అండి, అలాంటిది ఏం లేదు. అవును, ఈ పూజ వెనకాల ఉన్న పర్పస్ ఏంటే? మీరు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలనండి. 100 ఏళ్ళు ఉండాలనా, హ్యాపీగా ఉండాలనా? రెండూను. ఆ రెండు నువ్వు ఉన్నప్పుడు జరగవులే. ఏంటి? ఏం లేదు ఏం లేదు, కానీ కానీ అమ్మయ్య, పూజ అయిపోయిందండి. అయితే నేను వెళ్ళి తింటానులే, ఎందుకంటే నువ్వు నా కోసం అసలుకే పులిహోర, దద్దోజనం, స్వీట్స్ అన్ని చేసావుగా. అయ్యో, ఈ రోజు మీరేం తినకూడదండి. ఎందుకు? మొక్కండి. నేనేం మొక్కలేదు. నేను మొక్కుకున్నాను. ఏమని? అంటే ఈ రోజు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరని, ఉపవాసం ఉంటారని మొక్కుకున్నారు. ఎవరైనా మొక్కుతారా? మీ హ్యాపీనెస్ కోసమే కదండి. నా హ్యాపీనెస్ కోసం అయితే నువ్వు ఉండాలి కదా ఉపవాసం, మొగుడు కోసం. అబ్బా, ఇదేదో బాగుందే. ప్రతిఫలం దక్కేటోళ్ళే పస్తుండాలి. తూచుతోండి, నేను ఒప్పుకోను, నేను ఉండను. ముక్కు పెట్టుకొని ఉపవాసం ఉండకపోతే మీకే పాపం చుట్టుకుంటది, యాక్సిడెంట్ అయిపోతారు. నాకు ఆకలికి నేను వెళ్తాను. ఇక్కడే కూర్చోండి, ఉపవాసం మర్చిపోకండి. అమ్మో, నీలాంటి పిల్లలుంటే మొగులు 100 ఏళ్ళు హ్యాపీగా కాదు కదా, అసలు బ్రతకరు.